హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్యూ మీ అండ్ ఎవ్రీథింగ్. హెల్తీ అవకాడో టోస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. అవకాడోని నేనైతే ఇంతకుముందు ఎప్పుడూ తినలేదు. ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. అవకాడోకి ఇక్కడ పైన ఇలా స్టెమ్లా ఉంటుంది కదా, అది ఈజీగా వచ్చేస్తే ఇట్స్ రెడీ టు యూజ్ అంట. నాకు తెలీదు. సో లెట్స్ ప్రిపేర్. ఫస్ట్ మనం అవకాడోని కట్ చేసుకుందాం. దీన్ని కట్ చేయడానికి ఇక్కడ నేనైతే చాలా చాలా కష్టపడుతున్నాను. ఇది అస్సలు రావట్లేదు. చాలా గట్టిగా ఉంది. చాలా హాట్‌గా ఉంది. మేబీ ఇది ఇంకా మాగాలనుకుంటా. నాకైతే తెలీదు. ఇఫ్ యూ గైస్ నో అబౌట్ దిస్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెషన్. ఇప్పుడు నేను ఆనియన్స్ అండ్ టమోటాని కట్ చేసి పక్కకు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం అవకాడోని స్మాష్ చేసుకోవాలి. ఇదేమో అసలు స్మాష్ అవ్వట్లేదు. చాలా హాట్‌గా ఉంది కొబ్బరిలాగా. ఇంక అందుకోసం అని చెప్పి నేను దీన్ని ఇలా కట్ చేసేస్తున్నాను. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి దీన్ని ఇంకా మిక్సీకేసి స్మాష్ చేశాననమాట. టెక్స్చర్ అయితే చాలా క్రీమీగా అనిపిచ్చింది. ఇక్కడ నేను దీన్ని కొంచెం టేస్ట్ చేస్తున్నాను. నాకైతే టేస్ట్ అసలేం అర్థం కాలేదు ఏంటో అని చెప్పి ఇది. సో, ఇక్కడ మనం స్మాష్ చేసుకున్న అవకాడోలోకి ఆనియన్స్ అండ్ టమోటాని తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొంచెం పెప్పర్ పౌడర్ అండ్ చాట్ మసాలా అండ్ కొంచెం సాల్ట్ ఏసుకొని దీన్ని బాగా మిక్స్ చేసేసుకుందాం. అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఇందులోకి కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు టేస్ట్ మరీ బ్లెండ్‌గా అనిపిచ్చింది. సో, కొంచెం స్పైస్ యాడ్ చేయడానికి రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు బ్రెడ్‌ని టోస్ట్ చేసుకుందాం. బటర్‌తో కానీ, ఘీతో కానీ కాల్చుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఘీ యూజ్ చేస్తున్నాను. సో, పాన్‌కంతా ఘీ అప్లై చేసేసి దాని మీద బ్రెడ్‌ని ప్లేస్ చేసేస్తున్నాననమాట. సో, ఈ బ్రెడ్ ఇప్పుడు బోత్ సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం టోస్ట్ చేసుకుందాం. ఇక్కడ ఓన్లీ బ్రెడ్‌ని కూడా టోస్ట్ చేసుకోవచ్చు. బటర్ ఆర్ ఘీ ఏమి యూజ్ చేయకుండా కూడా నార్మల్‌గా టోస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్రెడ్‌కి మనం ప్రిపేర్ చేసుకున్న అవకాడో మిక్స్‌ని మొత్తం స్ప్రెడ్ చేసుకుందాం ఈవెన్‌గా. అంతా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు దీనిపైన ఇంకో బ్లెడ్ స్లైస్‌ని తీసుకొని క్లోజ్ చేసేద్దాం. అంతే, ఎంతో ఈజీ అయిన అవకాడో టోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ బైట్‌కి నాకైతే టేస్ట్ అస్సలేం అర్థం కాలేదు. బట్ ఇది తినగా తినగా దీని టేస్ట్ అయితే నాకు నచ్చింది. ఇట్స్ గుడ్.